हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन शर्मा। चलिए माय डियर स्टूडेंट्स, कुछ वेरी इंपॉर्टेंट क्वेश्चंस फर्स्ट लैंग्वेज तेलुगु स्टूडेंट्स के लिए अपलोड कर देता हूं, क्योंकि 18 मंडे आप अपना एग्जाम लिखने जा रहे हैं। चलिए इंपॉर्टेंट फर्स्ट यहाँ से याद करेंगे। भाग्योदयम पाठम राసిన कवि गुరించి रायंडी। आंसर्स में से लेंगे हम, आपको आसानी होगी। आंसर्स में से हम लिखेंगे यहाँ से देखिए, ये आंसर्स है, यहाँ पर आपको मिल जाएगा। सिरी मूटा गట్టుకొని పోవడం జాలరి అనడంలో బలి చక్రవర్తి అంతర్యమేమై ఉంటుంది। ఏకే గడ్డి పోచ కూడా కత్తి వలె మారడం అంటే ఏమిటి? చార్మినార్ కథ ఎందుకు చదవాలి? उसके बाद ఈనాడు పట్టణాల్లో ये लॉन्ग आंसर्स है। జనాభా అధిక మోవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి? यहाँ तक है। उसके बाद यहाँ पे देखिए, అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు। అట్లే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి అమూల్యమైన గ్రంథం అర్థం చేసుకోవచ్చు। ఇవి उसके बाद यहाँ देखिए, నేటి సమాజానికి దాతృత్వంగా వ్యక్తుల ఆవశ్యకతను వివరించండి। మనుషులు 7 కూడితే ఒక ఊరవుతుంది, సీనారే ఎందుకు అంటారు? ये भी आपको लिखना है। और उसके बाद यहाँ पे శ్రీరాముని పితృవాక్య పరిపాలన వివరించండి। సీతా పాత్ర స్వభావాన్ని వివరించండి, ये आपको लिखना है। उसके बाद यहाँ पे देखिए, మన పరిసరాల శుభ్రత కోసం అందరూ కృషి చేయాలి కోరుతూ ఒక करपत्रम आपको ये कंपलसरी दे रहा है। करपत्रम है, देखिए कोई भी एक टॉपिक पे आपको दे सकता है, करपत्रम है। उसके बाद उपकार वेतनम अंदिंచాల్సిన కోరుతూ संबंधित विद्यासागर लेख व्रायंडी, ये हो गया। उसके बाद और कुछ अपलोड कर देता हूँ, देखिए यहाँ पे नेक्स्ट। గోలుకొండ పట్టణం పాఠ్యం భాగం రాసిన కవి గురించి, एक इंपॉर्टेंट है। उसके बाद यहाँ पे देखिए, ఆకలిని తట్టుకోలేక వ్యాసునికి పార్వతి చేసిన హితబోధపై మీ అభిప్రాయాన్ని వివరించండి। उसके बाद మీర్ తఖీమీర్ కవిత్వంలో సాధారణ ప్రజలకు ఎట్లా వచ్చిందో, ये आपको लिखना है। నాడు నేడు తెలంగాణ మూడలేదు శత్రువుల దొంగదాడి అని కవి దాశరథి అనడంతో ఉద్దేశం ఏమి ఉండొచ్చు? ये भी इंपॉर्टेंट है। उसके बाद लॉन्ग आंसर में देखिए, పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వ్యాసునికి అన్న మాటలు వివరించండి। उसके बाद ఆడిన మాట తప్పని వామనకు దానం తప్పదు ఇస్తానని బలి చక్రవర్తి శత్రుతో ఏమి చెప్పాడు? ఇంపార్టెంట్ है। కొత్త పాఠం ఆధారంగా తెలంగాణ పల్లె వచ్చిన మార్పు విశ్లేషించండి। ఏవి గూడూరు సీత వ్యాసం ఆధారంగా నెల్లూరు కేశవ స్వామి కథల గురించి చెప్పండి। రాముడి తాటికిని సంహరించిన సన్నివేశం వివరించండి। రామాయణం కథల ఆధారంగా రావణుడి వ్యక్తిత్వాన్ని గురించి వివరించండి। ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండటం మొదలైన విశేషణ లక్షణాలు ఆవశ్యకత తెలుపుతూ నినాదాలు రాయండి। ఈ నినాదాలు देखिए पूरी यहाँ तक। उसके प्रकृति व्यवहार चाटे सूक्तुలు తెలపండి। ये भी कुछ इंपॉर्टेंट है। और कुछ इंपॉर्टेंट अपलोड कर देता हूँ, खत्म आपका। यहाँ से देखिए, కొత్త పాట పాఠ్యం భాగం రాసిన గురించి పోయిట్ के बारे में लिखना है। మనుమరాలి మాట విని తాతయ్య ఎందుకు అబ్బురిపరిచాడు? తెలంగాణ సంధ్యాభావులు మొదటిసారి ఉదయించడానికి ఎందుకన్నాడు? ये भी इंपॉर्टेंट है। उसके बाद తెలంగాణ గొప్పతనాల విశేషాలు కొన్ని తరాలుగా దుర్మార్గులు, यहाँ पर आपको लिखना है। శతక పద్యాలు నీతులు నిత్య జీవితం ఎట్లా ఉపయోగించడం విశ్లేషిస్తూ రాయండి। ये भी आपको लिखना है। కొత్త పాట కథలు రచయిత తెలంగాణ గ్రామాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రజలు పట్టిన కొత్త పాట గురించి చెప్పిన పంక్తులు 10 పంక్తులు వాళ్ళు लिखना है। उसके बाद यहाँ देखिए, పుస్తక పరిచయాన్ని వ్యాసాన్ని సమీక్ష చదివితే ఆ పుస్తకం కూడా గురించి అమ్ముకున్న, ये भी याद करना है। రామాయణం మీకు నచ్చిన పాత్ర, ये भी आपको याद रखना है। రామాయణం ఆధారంగా अन्नदमुला बंधम, ये याद करना है। उसके बाद आपको नेक्स्ट देखिए, यहाँ से ये पोएम्स याद करना है। यहाँ से एक पोएम है, ये पोएम का भावम लिखना है। ये एक पोएम है, ये 2 पोएम्स है इम्पोर्टेंट। इसके बाद और कुछ पोएम्स दे देता हूँ ताकि आप याद कर सके लास्ट मिनट रिवीजन में। यहाँ से है देखिए, यहाँ है दोनों पोएम्स, सिरिलेगन है, ये भी कुलोमन, ये 2 पोएम्स है। उसके बाद और 2 पोएम्स अगर याद करेंगे तो आपको खत्म। यहाँ पर ये 2 पोएम्स है, एक और एक। ये था लास्ट मिनट रिवीजन। ऑल द बेस्ट।